యాస్టర్ నేర్పించాలి, వాక్యాన్ని ప్రచురపరచడం. ఐ వాంట్ యూ టు చేంజ్, ఐ వాంట్ యూ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ టు టేక్ బ్యాప్టిజం అంటాడు. ఇంటింటికి మీరు వెంట కదా, వాడికి కావాల్సిన జరిగిపోతుందంటే హీ వుడ్ బి మై బెస్ట్ ఎవాంజలిస్ట్ ఇన్ దిస్ చర్చ్. వాడు నేర్పిస్తే, ఎందుకంటే దాంట్లో కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. వాడిని పోలి జీవించాలి మనం. పరలోక రాజ్యాన్ని చేరాలంటే చిన్న బిడ్డలు వాడిని పోలి జీవించుకుంటాడు. ఎందుకంటే మనం మనసులో ఏ కల్మషం ఉండదు. అలాంటి వాడికి దేవుడు నమ్ముకుని దేవుడి గురించి ప్రచురపరచాలనుకో, ఎదురోడు ఏం ఫీల్ అవుతాడన్నది అసలు నో కేర్. ఇది చెప్పడమే, చెప్పింది జరిగించుకోవడమే అంతే. సో అది అలాంటి మనస్తత్వాన్ని కలగాలంటే మనం ఏం చేయాలి? యాస్టర్తో ఎక్కువసేపు సమయాన్ని గడపాలి. అయితే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యాన్ని చూద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నేను నీ ఆదివారం ఎంతో వేల మంది నేను నీ సంఘంలో కలిసి కూర్చుని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను ప్రభువా నీకు ఒక మంచి ధూపముగా ఈ ఆరాధన నేను ప్రభువా నీ పాద సన్నిధికి పంపిస్తూ ఉన్నారు. అయ్యా మీరు వాళ్ళందరినీ వాళ్ళ స్వరాలను విని వాళ్ళ నేను ప్రభావ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చిస్తున్నారు విధంగా నేను తండ్రి ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించుకొని మిమ్మల్ని బతిమాలు పెట్టుకుంటున్నాను. నేను మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి, ఈ స్థలాన్ని బట్టి, మాకు ఈ సంఘాన్ని బట్టి, ఉన్న ప్రతి ఆత్మను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ అయ్యా మా అందరితో ఈవేళ మీరే మాట్లాడమని మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సైన్స్ పెరిగి 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 ఎవరో ఒకళ్ళు అది తీసి పక్కన పెడితే నాకు సతీష్ బ్రదర్ గారి మొహం కవర్ చేస్తుంది. అది థ్యాంక్ యూ బ్రదర్. సైన్స్ డెవలప్ అయ్యి ఏం చేశారంటే వాళ్ళు రకరకాల విషయాలు కనుక్కుంటా ఉంటే ఎవరికో ఒక ఐడియా వచ్చి ఏం చేశారంటే లెట్స్ సీ గ్రావిటీలోకి బయటికి వెళ్తే మనం అవుటర్ స్పేస్లోకి వెళ్తే గ్రావిటీ ఉండదు కదా. అప్పుడు ఏమవుతుంది? గాలిలో తేలుతూ ఉంటాం. నాన్నతో చాలా బాగుంటుంది. నేను బాగా బరువు ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళాను అనుకున్న మా డాక్టర్కి సో హెల్దీ అని అనిపిస్తుంది. అది బికాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకుండా ఉండే ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి భూమి పైనే అలాంటి ఎక్స్పీరియన్స్ పొందుకునే విధమైన టెక్నాలజీ మనం కనుక్కున్నారు. అంటే భూమి పైనే గ్రావిటీలో ఎలా గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఎట్లా మనం తేల్తామో అటువంటి ఎక్స్పీరియన్స్ పొందుకోవడానికి భూమి పైన ఉన్నాయి మనకు ఆల్రెడీ. వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ whatever the astronauts are going through in the space, we can experience on earth right now. అదే విధంగా సంపూర్ణమైన నిశ్శబ్దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే దానికి పాసిబిలిటీ ఉంది ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ రూమ్స్. ఇఫ్ యూ గో ఇన్ టు ఎనీ మ్యూజికల్ స్టూడియో 95% ఆఫ్ సౌండ్ని బయట నుంచి లోపలికి బయటకు వెళ్ళకుండా సౌండ్ ప్రూఫ్ చేస్తారు వాళ్ళు. బికాస్ వోకల్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా సౌండ్ ప్రూఫ్ రూమ్స్. తర్వాత వాక్యూమ్, అంటే అస్సలు ఎయిర్ లేకుండా, ఒక్క ఇంచు కూడా అట్మాస్ఫియరిక్ ఎయిర్ లేకుండా ఉండేలాంటి సర్కమ్స్టాన్సెస్ కూడా క్రియేట్ చేయగలిగారు భూమి మీద. ఇంకా అలా చూసుకుంటే వెళ్తే ఇప్పుడు మన ఫ్రిస్కోలో కొత్తగా స్టార్ట్ చేశాడు. మన టర్నడో వస్తుంది కదా. టర్నడో వచ్చినప్పుడు మన యూజువలీ 15 మైల్స్ 20 మైల్స్ అలా వస్తుంది అనుకుంటా ఎయిర్. అది ఆ రోజున 75 to 90 మైల్స్ స్పీడ్లో ఎయిర్ రావడం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది మనం తెలుసుకోవాలనుకోండి, అంటే హౌ డేంజరస్ ఈ టర్నడో అని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న క్యాబిన్లో పెడతాడు, టెలిఫోన్ బూత్ లాగా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి నించుంటే పైనుంచి గాలి వస్తుంటుంది, కింద నుంచి వెళ్ళిపోతుంటుంది. ఆ టర్నడో స్పీడ్ ఏం చేస్తుంటాడు, దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. బై ద టైం మీరు 75 రీచ్ అయిన తర్వాత 3 seconds ఉంచుతాడు. 3 secondsలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మనకి ఉన్న గాలే ఉంటుంది, ఊపిరి అంత ఫాస్ట్ ఉంటుంది ఎయిర్. సో అటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా మనం పొందుకునే అవకాశం ఈరోజు మనకు ఉంది అవైలబుల్గా. తర్వాత డీప్ వాటర్లోకి వెళ్ళామనుకోండి, సముద్రంలోకి వెళ్ళాము, అండర్ వాటర్లోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మెల్లమెల్లగా వాటర్ కూల్ అవ్వడంతో పాటు ప్రెషర్ పెరుగుతుంటుంది. అంటే ఈ సబ్మెరైన్స్ ఒక అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ దాటి కిందకి వెళ్ళరు. ఎందుకు తెలుసా? అది క్రష్ అయిపోద్ది. వాటర్ ప్రెషర్కి ఆ సబ్మెరైన్ అది ఏమంటే ఎక్స్ప్లోజన్ కాదు, ఇంప్లోజన్ అంటారు దాన్ని, లోపలికి పేలిపోద్ది బికాస్ ఆఫ్ ద ప్రెషర్, వాటర్ ప్రెషర్. అది ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదండి సైంటిస్టులు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అదే ఇలా కాదు, ఎన్ని కాదు, మేము ఇంకో విషయం కనిపెడతామని చెప్పి ఏం చేస్తారంటే ఎవరో మగవాళ్ళని ప్రొవోక్ చేసి ప్రెగ్నెన్సీ పెయిన్స్ ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేసే విధమైన ఈ గ్రూప్ కనుక్కున్నారు. ఏమైంది? ఓ సారీ,
ప్రెగ్నెన్సీ పెయిన్స్ ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేయాలి మెన్. అది కూడా ఎలాంటి ఆలోచనలు అంటే, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన వారిని, ఆడపిల్లల్ని ఏమన్నా పిల్లలతో పాటు విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎక్స్పీరియన్స్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ ఏంటమ్మా? ఆల్ ఓకే? అలా ఉందా? యా ఇప్పుడు అలా ప్రెగ్నెన్సీ పెయిన్స్ నేను చెప్పేది ఏది మీరు వరి అవ్వక్కర్లేదు. ఇంటికి వెళ్ళండి, యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే దాంట్లో స్పెండ్ చేయండి. బోల్డ్ ఉన్నాయి వీడియోలు అలాంటివి. సో ప్రెగ్నెన్సీ పెయిన్స్ని ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మెన్నకి ఇప్పుడు కొత్తగా టూల్స్ కనిపెట్టారు. అందులో నేను చూసిన చాలా వరకు ఎలా అంటే, ప్రెగ్నెన్సీ పెయిన్స్ 100% ప్రతి స్త్రీ అనుభవిస్తుంది అనుకోండి, 75 రీచ్ అయ్యేటప్పటికి ఈ కుర్చీలో ఊబతడానికి ఇష్టం వచ్చినట్టు. 75కే 90 టచ్ అయితే లేచి కొట్టేస్తాడు, ఇంకా భరించలేనంత పెయిన్. సో అటువంటి పెయిన్ తెలిస్తే ఒక తల్లిగా లేదా భార్య ఒక తల్లి అయిన తర్వాత ఆమె పడిన బాధను ఒకసారి తెలుసుకుంటే మంచిదని ఆ పెయిన్స్ పెట్టకుండా ఏం చేశారంటే, ఫస్ట్ ఆపరేషన్ థియేటర్లో బాబు మీ హస్బెండ్స్ రండి అని అన్నారు. నన్ను అలాగే పిలుచుకెళ్ళారు, కళ్ళు తిరిగి బయటకు వచ్చేసాను. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ సి సెక్షన్ చేస్తా ఉన్నారు. సో ఆ పొట్ట ఓపెన్ చేసి చక్క ఆవిడ పొట్టలో ఏమో మొత్తం చూపించారు వాళ్ళు. సో అది చాలా భయాన్ని కలిగించింది, టెన్షన్ కలిగించింది, చెమటలు బట్టి బయటకు వచ్చేసింది దాంట్లో బయటికి. ఎందుకని ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, వాక్యంలో చాలాసార్లు ఏం మెన్షన్ చేసి ఉంటుందంటే, ఐ విల్ గివ్ యూ పీస్ నాట్ లైక్ ద వరల్డ్ గివ్స్ అంటాడు ప్రభు. ఐ విల్ గివ్ యూ పీస్ నాట్ లైక్ ద వరల్డ్ గివ్స్ అని అడిగితే, అది ఎక్స్పీరియన్స్ చేసే యంత్రం లేదు మన దగ్గర. యంత్రం లేదు అంటే ఒకసారి ప్రభు యొక్క పీస్ ఎలా ఉంటుంది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ వరల్డ్ పీస్ కంపేర్ చేసామనుకోండి, దానికి దీనికి సంబంధం ఉండదు. ఆ యొక్క పీస్ని పొందుకోవటానికి రాశాడు. ఎలాగా మనకు ఒక కపుల్ ఆఫ్ స్టెప్స్ రాశాడు. నాయన ఈ మార్గం గుండా ఈ వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు వెళ్తా ఉంటే ఇన్ సర్టన్ టైం యూ విల్ అచీవ్ ద పీస్. ఎలా? ఎందుకంటే ఆయన ఇస్తా ఉంటాడు, మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇక్కడ ఇస్తున్నాడు అనుకోండి, మనకు అంతా తిరుగుతాం లైఫ్లో. వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ వేర్ హీఈస్ ఆస్కింగ్ యూ టు స్టాండ్. ఆయన చిత్తము జీవితంలో చాలా విషయాల గురించి, మన చదువు గురించి కావచ్చు, మన పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, మన ఉద్యోగాల గురించి కావచ్చు, మన మనస్తత్వాల గురించి కావచ్చు, ఎవరితో సన్నిహితంగా ఉండడం కావచ్చు, ఏ చర్చికి వెళ్తాం కావచ్చు, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, దేవుడి చిత్తాన్ని అనుసరించుకుంటా పోతా ఉంటుంది. ఏముంటుందంటే ఆయన పీస్ అలా జరుపుకుంటూ పోతుంటాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ జల్లే ప్రాంతంలో నువ్వు ఉంటే నీకు పీస్ వస్తుంది, లేనప్పుడు వస్తుంది డిస్ట్రెస్ వస్తుంది. ఈ యొక్క మాటకు సంబంధించి నిన్న మనం ఆల్రెడీ దీని గురించి షేర్ చేసుకోవడం జరిగింది. ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 5b చూద్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 5b రెండో భాగం ఉంది, చూద్దాం ఏమనుంది అందులో. ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 5b లో, డూ నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అనే మాట ఉంది అక్కడ. Proverbs 3 chapter 5b, do not lean on your own understanding. నేను ఇంతకు ముందు ఒకసారి దీనికి సంబంధించిన ఈ వాక్యాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎలా అంటే, ఈ యొక్క లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అనే మాటను మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని లైఫ్ ముందుకు కొనసాగాలనుకోండి, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నౌ, ఈ రోజు నుంచి నేను ఐ విల్ నాట్ లీన్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్ అని ముందుకెళ్ళాలంటే యాషర్లా ఉండాలి. ఇట్స్ జస్ట్ స్టార్టింగ్. వైట్ పేపర్ అంటాడు వాడు మనసులో కల్మషం లేదు. మనం ఇంకొక టెక్స్ట్ చూస్తాం, దాంట్లో ఇంచుమించుగా 22 రకాల మనుషులు ఉన్నారు భూమి పైన, వీళ్ళందరినీ మీరు అవాయిడ్ చేయండి అని ఉంటుంది 2 తిమోతిలో. ఆ విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు మనలో ఎవరైనా సైలెంట్గా ఎవరికి కనిపించకుండా అమ్మ మీ చీరలు అడ్డు పెట్టుకుని కింద చేతులు పెట్టుకుని నేను ఆ పేర్లు చెప్తా ఉంటాను, అందులో మీ ఆ లక్షణాలు ఏమైనా మీలో ఉన్నాయనుకున్నాను అనుకుని బయటకు కనిపించుకుంటే నెంబర్ లెక్కెట్టుకోండి, అందులో ఇన్ని నాకు వర్తిస్తాయి అని. అలా యాక్షన్ తీసుకుంటాడు అనుకోండి, ఇలా మాటలు చెప్తున్నాను అనుకోండి, నేను కాదు అంటుంటాడు. ఎందుకంటే అది లేదు అటువంటి కల్మషం, లోపల ఎటువంటి కల్మషం లేనివాడు. మనం ఆ యొక్క లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అన్నది వాడు ఈజీగా తీసుకోవడం. మనం ఎందుకు తీసుకోలేకపోతాం అంటే, మనకున్న ప్రాబ్లం ఏంటిదంటే, వీ హ్యావ్ బిల్ట్ అప్ అంటిల్ టుడే a lot of different understandings from lot of circumstances. ఆ అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుందంటే, కొంతకాలం తల్లిదండ్రుల నుంచి వస్తుంది, తర్వాత సిబ్లింగ్స్ నుంచి వస్తుంది, తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. మహానుభావులు 10 ఏళ్లలో 1వ తరగతి జాయిన్ చేసేటోడికి ఒక రకంగా వెళ్తాడు లోపలికి, 10వ తరగతిలో బయటకు వచ్చేటోడికి ఆడు కంప్లీట్గా డిఫరెంట్. యారా బాబు అని అడిగితే ఎక్కువ సమయం 8 గంటల సమయం స్కూల్లో పిల్లలతో గడుపుతారు కదా, టీచర్తో కూడా కాదు, పిల్లలతో
80%లో వాళ్ళ టైంని వాళ్ళ పక్కన ఉన్న వాడిని రెప్లికేట్ చేయడంలో సరిపోద్ది వాళ్ళకి. వాడు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు. నిన్న నాతో రియా మాట్లాడుతా, మన కార్లో ఇద్దరం కలిసి వస్తున్నాం, ఇద్దరే ఉన్నాం కార్లో మాట్లాడుతూ ఉంటే షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ షీ సేయింగ్ దట్ దేర్ ఇస్ అ బెంచ్ సెపరేట్లీ ఫర్ కూల్ కిడ్స్. కూల్ కిడ్స్ అంటుంది. కూల్ కిడ్స్ అంటే ముట్టు కూడా చల్లకుండా రావాలని అడిగాను. నో నో అలా కాదంట, దే ఆర్ వెరీ కూల్ ఇన్ ద స్కూల్. వాళ్ళు మాట్లాడే విధానం, దే హ్యావ్ ద బెస్ట్ ఫోన్స్, దే హ్యావ్ ద బెస్ట్ డ్రెస్సెస్, దే హ్యావ్ బెస్ట్ గ్యాడ్జెట్స్, యాపిల్ వాచెస్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, ఆల్ దాట్. వాళ్ళు తినే బబుల్ గమ్ నుంచి, వేసుకునే పర్ఫ్యూమ్ నుంచి, రాసుకునే పూసుకునే అన్నిటి నుంచి అన్నిటితో పాటు దరిద్రం కూడా తెస్తారు, చక్కగా తెచ్చి చేస్తారు, వీళ్ళకి వస్తుంటారు. కూల్ కిడ్స్ మనకి ఉన్నారు మన స్కూల్లో. వాళ్ళకు గ్యాడ్జెట్ లేకపోతే తేడా. కానీ ఈ యొక్క లైఫ్ ఆ స్కూల్లో గడిపినంత కాలంలో ఏమవుతుందంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమవుతుంది, మెల్లమెల్లగా 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 మెల్లమెల్లగా. మనం తల్లిదండ్రులం కదా, ఇదేంటండి మా అబ్బాయి లాగా ఉన్నాడు, నేను ఎప్పుడు కంటే నేర్పించలేదంటే మీరు నేర్పించాల్సిన అవసరం లేదమ్మా. ప్రపంచం అంతా ఏకమే నేర్పిస్తుంది మనం బయట. ఏం ఏకమే నేర్పిస్తుంది? లోక సంబంధమైన జీవితాన్ని ఎట జీవించాలో నేర్పిస్తుంది. లోకం ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన జీవితాన్ని ఎట్లా జీవించాలో నేర్పించదు. ఇహలోక సంబంధమైన జీవితాలను జీవించాలని నేర్పిస్తుంటది. ఈ పబ్బుల్లోకి నేను డెల్లో పనిచేసినప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు. ఒక సాంగ్ వాడు మొదలు పెడతాడు, ఈ డీజే. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే డీజే అంటే పాపం వీడికి పూర్తిగా ఒక పాట పాడడం రాదనుకుంటా. ఒకటి స్టార్ట్ చేసి 5 నిమిషాలు మళ్ళీ కూడా 5 నిమిషాలు కూడా కాదు, 30 సెకండ్లు ఒకటి రన్ చేసి 2 పాటలు పోతుంటాడు, 3 పాటలు పోతుంటాడు. ఆడందుకు సాంగ్ ప్లే చేయడు, పూర్తిగా ఆ ఇంట్రో ప్లే చేస్తున్నాడు అంతే. ఇక్కడున్న జనాలు అంటే నాకున్న ఆ రోజుల్లో నేను పెద్ద భక్తుడిని కాదు, కానీ డెల్లో అందరూ నీ టీం అందరూ తీసుకెళ్ళారు పబ్కి. టచ్ పబ్ అంట, అదేదో టచ్ పబ్. మరి అక్కడ టచ్ చేయొచ్చు, టచ్ చేయకూడదు, ఇది టచ్ పబ్ అక్కడ తీసుకెళ్లారు. సో నేను అక్కడ మూల కూర్చుని ఉంటే వీళ్ళందరూ ఫ్లోర్ మీద నిల్చుంటారు. నాకు తెలిసి ఒక ఈజీగా 60-70 మంది ఉంటారు. వాడు ఏం ప్లే చేస్తాడో తెలియదు. వీళ్ళు ఎగురుతారండి అందరూ ఒకటే. అంటే బేస్లో ఆ డమ్ము బీట్ పడితే నాకు గాలిలో ఎగరం ఉంటుంది, రూల్ తెలియదు, కానీ ఒకటేసారి ఎగురుతారు గాల్లోకి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు బీ దేర్, you have to jump like them, talk like them, smell like them, drink like them, smile when they smile, shout when they shout, and do everything they are doing there. Then you will be invited in. You are one among them. లేదనుకోండి, నీకు ఇంకా కల్చర్ రాదు. ఏంటి కల్చర్ రాదు. లెర్న్. ఏ పల్లెటూరు నుంచి వచ్చావు ఇలా అడుగుతారు. ఫ్రమ్ విలేజ్. వాట్ విలేజ్ ఆర్ యూ హియర్ ఫ్రమ్? అది అవమానకరంగా ఫీల్ అయ్యి ఏం చేస్తామంటే యూట్యూబ్లో కూర్చొని చూసి ఓ పప్పు కల్చర్ అంటే ఏంటి ఎత్తుక్కుని నాశనానికి వెళ్ళే దారిని. ఎందుకంటే 70 మంది ఎప్పుడన్నా వెళ్ళి ఎక్కడన్నా కూర్చొని బయటకు వెళ్ళి వాక్యం ప్రచురపరిచిన చూసాం మన లైఫ్లో. 70 మంది, 100 మంది పరిగెట్టుకుని వెళ్ళి డోర్ కొట్టి వెళ్ళి అయ్యా బాబు యేసు నమ్ముకోండి ఎప్పుడైనా చూసాం మన లైఫ్లో. బిల్లీ గ్రాహం గారు కూడా చూసుకుంటున్నారు నాకు తెలిసి. ఏం చూసుంటాడు? ఈ రోజు వాక్యం ద్వారా నేను మాట్లాడుతుంటే మీలో దేవుడు మాట్లాడి మిమ్మల్ని కదిలింపజేస్తే ముందుకు రండి మీకు వస్తే ప్రార్థన చేస్తారంటే చూసుంటాడు. 200 మంది వేసుకుంటాడు ముందుకి. అంతే తప్ప వాళ్ళ జీవితంలో దేవుడి యొక్క రక్షణ కావాలి కాబట్టి నేను పాపిని తెలుసుకుని వాళ్ళు నడుచుకుని ముందుకు రావడానికి బిల్లీ గ్రాహం గారు పిలిస్తే వచ్చిన 200 మందికి. అలాగే ఇదే దేవుడి గురించి నేను పిలిచి చెప్తున్నాను, మీరు వెళ్ళి ప్రచురపరచండి అంటే వెళ్ళి ప్రచురపరచగలిగిన వాళ్ళు 200 మంది లేరు బిల్లీ గ్రాహం గారి లిస్టులో. అప్పుడు ఉంటుంది మన అండర్స్టాండింగ్ డిఫరెంట్గా. ఎవరన్నా రక్షణ పొందుకున్నారు? ఈ రోజున బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ చర్చెస్, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద నెంబర్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ దట్ ఆర్ కండక్టెడ్ ఎవ్రీ మంత్. ఇందు ముందు 100లో ఉండేవి, ఇండియాలో అయితే వేలలో ఉండేవి. ఎందుకని? అమ్మా నీకు 5 రూపాయలు ఇస్తాను, ఏం లేదు నేను తీసుకెళ్తాను, సడన్గా ముంచుతాను, తీస్తాను, నీకు 5 రూపాయలు ఇస్తాను, పక్క వెళ్ళిపో, డ్రెస్ మార్చుకో, ఇంటికి వెళ్ళిపో. కానీ ఏంటంటే 5 రూపాయలు ఇచ్చేందుకు ఫోటో తీసుకుంటాం. పంపించాల్సిన చాలా మంది ఉన్నారు, చుట్టాలు అమెరికాలో అక్కడెక్కడ వాళ్ళు పంపిస్తూ ఉంటాం. ఎందుకు బాప్తిజం తీసుకున్నాం కూడా తెలుసుకోకుండా బాప్తిజం తీసుకున్న రోజు ఉండేది ముందర. ఈ రోజు ఏమవుతుంది? బాప్తిజం తీసుకోవాలని వాక్యం చెప్తున్నా కూడా ఏ విధమైన ఆలోచనలు ఉన్నారంటే వై? వాక్యం చెప్తుంది లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్.
దేవుణ్ణి విశ్వసించి జీవించాలి, లేదా దేవుడు చెప్పిన మాటలు మనం అనుసరించి జీవించాలంటే వాక్యాన్ని చదవాలి అని అంటే అప్పుడెప్పుడో 40 మంది కలిసి ఎక్కడెక్కడ డిఫరెంట్ కాంటినెంట్స్లో కూర్చుని వాళ్ళు 43 రకాల భాషల్లో రాసిన మాటలు, అది అందరూ మనుషులు రాసిన మాటలే, దేవుడు రాసిన మాటలే కాదు. ఈజ్ దేర్ సంథింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ గాడ్ హ్యాస్ రిటన్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ అని ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? దే ఆర్ లీనింగ్ ఆన్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పాతకాలపు పరిస్థితుల ముందు చూసి మళ్ళీ ఈరోజు పరిస్థితి కొరకు పోతాం. ఓకే, లెట్స్ గో టు డానియల్ చాప్టర్ 9 వర్స్ 1 and 2. దానియేలు ఇజ్రాయెల్ జనాంగము, ఆయన అంటే ఒక రకమైన చాలా డెడికేటెడ్ పర్సన్. డానియల్ అని పేరు వచ్చినప్పుడు మన మైండ్లోనికి ఏమేమి ఆలోచనలు వస్తాయి? డానియల్లో ఉన్న లక్షణాలు ఎటువంటివంటే ఖచ్చితంగా ప్రార్థన మొట్టమొదటిగా వస్తుంది. దాని గురించి మాట్లాడుకుంటే ప్రార్థన రావాలి. ప్రార్థన కన్నా ముందర ఆయన ఎటువంటి డ్రీమ్స్ నన్నా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాడని మనం అనుకుంటున్నాం అనుకుంటే తప్పదు. ఎందుకంటే దానియల్లో ఉన్న లక్షణం ఏంటంటిది? ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంటే రోజుకి 3 times, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం 3 times ప్రార్థన చేస్తాడు. ఈ యొక్క ప్రార్థనలో ఆయన చేసే ప్రార్థన ఎక్కువ శాతం ఏముందో తెలుసా మీకు? ఆ రోజుల్లో ఏముందో తెలుసా? చదువుతాం ఒకసారి. 9వ అధ్యాయం 1-2 వచనాలు. దానియేలు 9వ అధ్యాయం 1-2 వచనాలు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరములు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి చేసినవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు. అయ్యా 1-2 మాత్రమే. 1-2 అంతేనా? థర్డ్కి వెళ్ళొద్దు. ఓకే, 1-2లో ఇప్పుడు వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ దానియేలు ఆ డారియస్ అనే ఒక అతను రాజుగా వచ్చిన తర్వాత ఆయన పరిస్థితిలో ఉన్నప్పుడు 70 సంవత్సరాల ఎక్సైల్ నిండి వస్తుంది అని ఆయన మొదలుపెట్టిన ఒక ప్రార్థన ఈ 9వ అధ్యాయంలో. దానియేలుకి ఇంచుమించుగా ఒక 18 ఏళ్ళు వయసు ఉంటుందని ఒక అంచనా. 18, మోస్ట్లీ 15 to 18 మధ్యన వయసు ఉంటుంది ఎప్పుడు ఆయన ఎక్సైల్లోకి వెళ్ళినప్పుడు. 70 ఏళ్ళు నిండి అంటే ఎంత అయిందండి ఇప్పుడు ఏజ్? 70 + 15 అంటే ఇంచుమించుగా 85, రఫ్లీ అబౌట్ 85 to 88 ఇయర్స్ ఏజ్ ఉన్న వాడు దానియేలు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన ఏది? గోన్ పట్టా కట్టుకొని యాషెస్ మీద వేసుకుని వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు డూ? ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎక్కడున్నాడు? అత్తరింట్లో ఉన్నాడా? కాదు, ఎక్సైల్లో ఉన్నాడు. ఎక్సైల్లో ఉండడం అంటే ఏంటి? నెబుకద్నెజర్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ నెబుకద్నెజర్ తీసుకెళ్ళాడు. ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు? ఎవరెవరైతే వైజ్ మెన్ ఉన్నారో సంఘంలో, అది ఆ రాజ్యంలో, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళు ఈ రాజ్యం కొరకు వాళ్ళు పని చేస్తారు, మిగతా వాళ్ళని చంపేయండి, ఉపయోగపడే ఉంచండి అని అడిగితే ఆ గుంపులో వచ్చినట్టు దానియేలు వచ్చాడు కదా. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? జూయిష్ లా ప్రకారం ఇటువంటి శాంటిఫైడ్ ఫుడ్ తినాలని తెలుసా నెబుకద్నెజర్కి? తెలీదు. ఆయన ఏం చేసేవాడు? నెబుకద్నెజర్ ఉన్న మనకు ఒక లక్షణం ఏంటంటే, ఈ ఎవరినైనా అయితే ఈ ఎనిమీస్ని చంపేస్తాడో ఆ చంపిన ఎనిమీస్ని చక్కగా మటన్ షాప్ లాగా 3 మంది నుంచి ఉంటారు, చిన్న చిన్న ముక్కలు కొడతారు, తీసుకెళ్ళి పిగ్స్కి వేస్తారు. నేను జోక్ చేయట్లేదు, వాక్యంలో ఉంది. చంపేసిన ఎనిమీస్ని కొట్టి ముక్కల కింద ష్రెడ్ చేసి చక్కగా ఆ ఇంటిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పిగ్స్కి, పందులు వేస్తాడు. ఓకే, ఆ పందిని చంపి రాజు పెడతాడు. దాని ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? The king Nebuchadnezzar is feeding upon his enemies. ఓకే, మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఆ అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఉన్నప్పుడు శవాలను తీసుకెళ్ళి అక్కడ వేసి ఎనిమిస్ అందరినీ రథాలు పెట్టి తొక్కించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేలను దున్నుతారు కదా. ఆ దున్నేటప్పుడు పాపం మా ఆవిడ నన్ను నానా తిప్పలు పెడుతుంది హోమ్ డిపో తీసుకెళ్ళి ఫర్టిలైజర్ కొనడానికి. అదేదో మెరకల్ గ్రోత్, నా తరకే గ్రోత్ ఏదో ఉంటుంది, అది తిప్పించేసింది. అప్పుడు అలా కాదు, చక్క చనిపోయిన ఎనిమిది అందరం తీసుకుని పొడుగుపెట్టి ఈ రథాలేసి తొక్కేసి బాగా దున్నేసి అందరూ మొక్కలు పెంచుతారు. ఫర్టిలైజర్ ఆ ఫుడ్ని రాజుగారు పెడతారు. ఎందుకని? నెబుకద్నెజర్తో పెట్టుకుంటే
హీ ఈస్ గోన నాట్ జస్ట్ కిల్ మీ బట్ ఆల్సో కిల్ అండ్ ఈట్ మీ. అటువంటి భయాన్ని కలిగించడానికి అటువంటి వాడి దగ్గరికి దానియేలు వెళ్ళాడు. వెళ్తే ఏం చేశాడు? అదే పందిని తీసుకొచ్చి పెట్టాడు. దిస్ ఇస్ ద డెలికసీ, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ద కింగ్స్ టేబుల్. రాజుగారు తినేసిన తర్వాత మీరు అంతా తీసి అందరికి ఇచ్చి తినమని అడిగితే పొద్దున అయిపోతారు. ఎందుకని? ఒకవేళ తినకపోతే పీకలగిపోతుంది. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. అని ఏం చేశాడు? అయ్యా నార్మల్ ఈ ఎనిమీస్ నుంచి సంపాదించిన లాంటి ఫుడ్ కాకుండా మామూలుగా మీరు తయారు చేసిన ఫుడ్, వెజిటేబుల్స్ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి, అవి ఇవ్వండి అని చెప్పి ఆయన తీసుకుని అవి భుజించి హీ లివ్డ్ బై లీనింగ్ ఆన్ టు గాడ్స్ అండర్స్టాండింగ్. తన సొంత స్వబుద్ధిని కాక దేవుడి మీద ఆశ్రయించి జీవించాడు. అయితే దానియేలు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కదా. మరి 77% ఆయన ఎక్సైల్లో ఉన్నాడు కదా. ఈ 75%లో మూడు సార్లు ప్రార్థన చేయడం ఏంటండి? మీ పొద్దున్నే నిద్రలేచిన ఒకసారి ప్రార్థన చేసిన కష్టం, రాత్రి 12 ఒకసారి ప్రార్థన చేసిన కష్టం. ఆ రెండింటిలో ఏదో ఒకటే చేయగలుగుతాను నేను. ఈ 3 సార్లు ఏం చేశాడంటారు? 70 ఏళ్ళు ఇజ్రాయెల్ జనాంగాన్ని వాళ్ళ రాజ్యాన్ని విడిచిపెట్టి పనిష్మెంట్తో ఒక పనిష్మెంట్ ఇచ్చి దేవుడు బయటికి వాళ్ళ ఎనిమిస్ చేతికి అప్పచెప్పేస్తే దానియేలు యొక్క ప్రార్థన ఒకటే, అయ్యా తిరిగి నీ ఇజ్రాయెల్ని, నీ జనాంగాన్ని, నువ్వు ప్రేమించిన వారిని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ నీ ప్రామిస్ ల్యాండ్లో పెట్టు. దేవుడు తిరిగా తెలుసు, బట్ హీ వాస్ కన్సిస్టెంట్ ఆస్కింగ్ గాడ్. ప్రభువా, అదొక్కటే ప్రార్థన, ప్రభువా ఇగో ఈ జనాంగాన్ని మర్చిపోకు, ఈ జనాంగాన్ని మర్చిపోకు, ఈ జనాంగాన్ని మర్చిపోకు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దానియేలు. 77 కావాల్సి వచ్చేటప్పటికి అప్పుడు దేవుడి దయ వల్ల ఆయన కృప మరొక్కసారి వాళ్ళ పైకి వచ్చి, ఎందుకంటే అప్పటికే చాలా నలగొట్టబడ్డారు. ఎప్పుడైనా మనం క్రిస్టియన్స్కి ఏదైనా ఒక చిన్న రాంగ్ థింగ్ మనకు వచ్చింది అనుకోండి, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే లాంటి ఫీలింగ్ వస్తుంది మనలో. వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ దిస్? అందరూ బాగానే ఉన్నారు, నా జీవితం మాత్రం ఇలా ఉంది. కొద్ది కూడా పెయిన్ తీసుకోలేము మనం. 77 టైం ఉన్నాడంటే నాకు తెలిసి అమ్మ అయిపోయింది. మహా అంటే ఆయన ఇజ్రాయెల్లో నుంచి ఎక్సైల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయన జీవితం ఆల్మోస్ట్ అయిపోయింది. దర్ ఇస్ నథింగ్ దట్ హీ హాస్ రియలీ ఎంజాయ్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్. పోనీ సరే ప్రభువా, నేను డిఫైర్ అవ్వకుండా నువ్వు చెప్పిన విధంగానే జీవిస్తున్నాను ప్రభువా, ఐఎమ్ లివింగ్ ఇన్ ట్రస్టింగ్ యూ అని అనుకుంటే ఏమైతే తెలుసా? ఆయనతో పాటు పని చేసేవారు ఆయనకు అగెయిన్స్ట్గా ప్లాట్ పని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఏం చేస్తారు? ర్యాబిట్స్ ఉన్న డెన్లు వేస్తారు తీసుకెళ్ళి, లైన్స్ డెన్లు వేస్తారు తీసుకెళ్ళి. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. దానియేలు మైండ్లో ఆ రోజు లైన్స్ గన్లో అతను వెళ్ళిన ఆ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో అది మనం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయగలిగిన మనం ఎంత ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? నా వరకు నేనేమనుకుంటున్నాను తెలుసా? దానియేలు భయపడలేదనుకుంటున్నాను. దానియేలు ఖచ్చితంగా భయపడలేదు. ప్రావర్బ్స్లో ఇంత మనం చదివిన దాంట్లో 3:5b చదివాడు. 3:5b ఏమంటుంది? డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అంటుంది. కానీ దానికన్నా ముందర ఏం చెప్తుంది తెలుసా? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఇప్పుడు ఈ రెండు విషయాలను దాటి మనం పని చేద్దాం. అయ్యా ఆ రోజుల్లో దానియేలు అటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడు. దావీదు ఉన్నాడు, ఆయన్ని అభిషేకించిన తర్వాత 14 సంవత్సరాలు వనవాసమే, పరిగెట్టడమే, సౌలు చెప్పేస్తాడని. సౌలు నుంచి తప్పించుకుని సరిపోయింది ఆయనకి 14 సంవత్సరాలు. సౌలు చనిపోయిన తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు చూడాకి, దాని తర్వాత ఆల్మోస్ట్ 37 ఇయర్స్ వరకు ఎంతో ఆయన మొత్తం ఇజ్రాయెల్ మీద 40 సంవత్సరాలు మొత్తం రాజ్యాన్ని ఆయన ఇచ్చేస్తాడు. కానీ ఆ రాజుగా ఆయన్ని అభిషేకించినప్పటి నుంచి రాజసింహాసనంలో కూర్చునే లోపల ఒక విధమైన నరకాన్ని చూశాడు. కేవ్స్ ఏమని పరిగెట్టాడు, వాళ్ళ కుటుంబాన్ని విడిచి దూరంగా పోయాడు, భార్యను విడిచిపెట్టి దూరంగా పోయాడు. హీ వాజ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ సౌల్. సౌల్ ఎలా అయ్యాడు? దేవుడు అదే దేవుడు అభిషేకం చేస్తే అయ్యాడు. దావీదు ఎలా అవుతున్నాడు? రాజు అదే దేవుడు అభిషేకం చేస్తే అవుతున్నాడు. కానీ ఒకడికి అభిషేకం చేసిన దేవుడి మీద ఉన్న విశ్వాసం ఎటువంటిది, ఇంకొకడికి దేవుడి మీద ఉన్న విశ్వాసం ఏంటిది? సేమ్ లాయిడ్ anointed both of them, బట్ ఆ విశ్వాసం ఎంత డిఫరెన్స్ ఉంది. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మనం ఒక పని చేద్దాం. లెట్స్ గో అండ్ సీ 2 Timothy 3rd chapter 3. కానీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇందులో. 2 Timothy
చాప్టర్ 3 వర్స్ 1 to నేను చెప్తానమ్మా ఒకసారి. Second Timothy chapter 3 verse number 5, deny its power. అంతవరకు లాస్ట్ ముక్క చదవద్దు. 1 to 5 లో లాస్ట్ ముక్క ఉంది, అది చదవద్దు. మిగతాదంతా చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బిల్కములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండును. ఎవరమ్మా వీళ్ళంతా? నేను చెప్పనా, 1వ తరగతిలో స్కూల్లో జాయిన్ అయితే అక్కడ మొదలుకొని వాళ్ళు మన ఎలాగంటే మా అమ్మాయి చెప్తుంటారు, దీంట్లో ఫ్రెండ్స్ ఉంటారంట, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారంట. మరి BFF అంటది, అదే అది నాకు అర్థం కాదు. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. అలాంటి ఎంతమంది ఉండాలి? ఒకళ్ళు ఉండాలి. మా అమ్మాయికి 20 మంది ఉంటారు. అందులో ఆ BFFలో ఇంకొక F యాడ్ చేసి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇంకొన్ని యాడ్ చేస్తుంటుంది. అలాగా ఈ స్కూళ్ళలో మొదలుకొట్టిన నుంచి మొదలుకొని మనకి ఇప్పుడు రాశారు చూడండి, ఇందులో స్కూళ్ళలో మొదలుకొట్టిన నుంచి అలా కాలేజీల తర్వాత ఆఫీస్ తర్వాత ఇవన్నీ మర్చిపోకుండా మనకి ఇంటి నుండి ఆ చుట్టాలు ఎక్కడికో పోవద్దు. ఇప్పుడు ఈ లిస్టులో కనుక్కోవడానికి జనాలు కావాలనుకుంటే మనకి, అయ్యా నేను నా సంపూర్ణమైన నా ఫ్రెండ్స్, నా చుట్టాలు, మేమంతా కూడా చాలా రైచస్ పీపుల్, మాలో ఎవరు లేరు ఇటువంటి వారు అని అనుకోవద్దు దయచేసి. అప్పుడు ఏం కావాలి తెలుసా? మీ ముందర పెద్ద అర్థం కావాలి. అప్పుడు కనిపిస్తారు చక్కగా మనకి అందరూ. మళ్ళీ చూద్దాం ఆ లిస్టు, చాలా బాగుంటుంది, మంచి లిస్ట్ ఇది. ఇన్ ద లాస్ట్ డేస్ అని మొదలు పెట్టాడు ఇక్కడ. ఇన్ ద లాస్ట్ డేస్ అంటే ఎప్పుడండి? ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇప్పుడే. ఇటువంటి వాళ్ళు ఎప్పుడున్నారు తెలుసా? ఏంటది? సదోమ్ గొమొర్రాలో ఉన్నారు, నోవాహు టైంలో ఉన్నారు, ఇప్పుడున్నారు, ఫ్యూచర్లో ఉంటారు, ఉంటూనే ఉంటారు. అందుగురించి వాక్యం ఇంకా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుకే వాక్యం ఉంటా ఉంది. ఇంకో మాట చెప్పనా, నచ్చదు మీ అందరికి, మనలో కూడా ఉంటారు. నాలో కూడా ఇవన్నీ ఉండేవి, ఒక్కటొక్కటి తీస్తున్నాడు దేవుడు బయటికి. ఈసారి ఇంకొక బాధ ఎక్కడ ఉంటుందంటే, ఏమండి ఈ రోజైతే నాలో ఏం లేదండి, కానీ పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఇటోటి పోతుంది నాకు నెత్తి మీద నుంచి కొమ్ములు. అయ్యేనమ్మా వస్తున్నాయి, సంఘంలో తిరుగుతుంది. చూడండి ఒకసారి, మళ్ళీ చూద్దాం ఒకసారి. నేను చదువుతాను. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, లవర్స్ ఆఫ్ మనీ, boastful, arrogant, rivals, disobedient to parents, ungrateful, unholy, unloving, irreconcilable, malicious, gossips, without self-control, brutal, haters of good, treacherous, reckless, conceited, lovers of pleasure rather than lovers of God, holding to a form of godliness, holding to the form of godliness, although they have denied its power. A last మాట మనపం. ఆదివారం పూట ఎన్ని వేల లక్షల మంది సంఘాల్లో కూర్చున్నారో వాళ్ళల్లో ఎవరైతే గాడ్లీనెస్ ని ఒక ఎలా అంటే క్యారెక్టర్ గా తీసుకుని సినిమా యాక్టర్ చేస్తారు చూడండి, సేమ్ యాక్టర్ ప్రకాష్ రాజ్. నాకు ఆయనకి మరీ ఎంత ఎక్స్పీరియన్స్ అయింది. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాడు, నేను ఎయిర్పోర్ట్లో బయట నించుని ఉన్నాను. ఆయన కారు నా వెనకాల తాగింది, నేను నించున్నాను. ఆయన వచ్చిన 5 నిమిషాలు నించున్నాడు. ఆయన ఎవరో తెలియదు నాకు. నేను ఇటు వస్తున్నాడు. నేను ఇలా పక్క జరిగిపోయి వెళ్ళిపోమని చెప్పాను. ఆయన ఎవరు రికగ్నైజ్ చేయలేదు అప్పుడు. ఇంకా విశాఖపట్నంలో ఏదో షూటింగ్ వచ్చాడు ఆయన.
ఆయన వెళ్ళిపోవాలి కదా అలాగా. తిరిగి నా ముందు నుంచి వచ్చి ఏంటో నా ముందు నుంచి ఇది అనుకుంటే డూ యూ నో మీ అన్నాడు. ఐ డోంట్ నో యూ అయితే ఓకే అని చెప్పిన వదిలిన తెలిపాడు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆయన హాస్టల్లో సినిమాలు దాంట్లో చూస్తే దాన్ని గుర్తొచ్చి పెట్టింది ఇది బెటర్ అనుకుంటా అనేసి. ఈ యొక్క క్యారెక్టర్స్ ఎటువంటి క్యారెక్టర్ని వేస్తాడు. హీ కెన్ యాక్ట్ యాజ్ ఎ లవర్, ఎ విలన్, a father, politician, a farmer, whatever your character you give him, and బ్రహ్మాండ పోజిషన్ చేస్తాడు. అలా మనం ఏం చేస్తాం తెలుసా, ఆదివారం ఉదయం 9 గంటలు లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే గాడ్లీనెస్ తీసుకుని వేసుకుంటాం. క్యారెక్టర్ 1 గంట తీసేస్తాం, చర్చి విడిచిపెట్టేస్తే తొందరగా, లేదా మా 2 o'clock తీసేస్తాం. దెన్ వీల్ గో బ్యాక్ టు అవర్ లైఫ్. నేను చెప్తున్నాను, నేను అరే గాడ్లీనెస్ క్యారెక్టర్ని తీసేస్తారు క్రైస్తవులు, వేరే క్యారెక్టర్ వేసుకుంటారు కాదు, ఉన్నది అసలు క్యారెక్టర్ లోపలది. గాడ్లీనెస్ వేసుకుని తీసేస్తారు అంతే, గౌన్ లాగా. They don't need to put on something else. It's already there inside. That is what our స్వబుద్ధి. That's our understanding. అదే దేవుడు అన్నాడు తెలుసా, lean not on your own understanding. Amen. ఈ యొక్క ఆ యొక్క గాడ్లీనెస్ ని వేసుకుంటారు కానీ దాని యొక్క పవర్ ని తెలుసుకోకుండా జీవిస్తారు అని దేవుడు వాక్యం చెప్తాం. నేను చెప్పట్లేదు. కోపం వచ్చింది ఎవరికన్నా, తిమోతి మీద పడండి కోపం, పౌలు మీద పడండి కోపం, నా వద్దు. ఓకే, సో ఈ యొక్క విషయాన్ని బట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటండి మాట్లాడుతున్నారు. హౌ ఐ కెన్ లీన్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ అమాంగ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై రిలేటివ్స్, ఆల్ మై క్లాస్మేట్స్, ఎవ్రీబడి ఐఎమ్ లివింగ్ విత్ నౌ అరౌండ్ మై నైబర్హుడ్, ఎవ్రీబడి ఈస్ లైక్ దట్. హౌ కెన్ ఐ స్టిల్ be like Daniel? Lean not on your own understanding. Amen. But trust in the Lord always. ఈ యొక్క మాటకు ఇంకా లాస్ట్ ఒక మాట మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్ సంబంధించిన విషయం ఇది. అందులో రాసిన మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి విడుదల. Amen. ఇప్పుడు ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, సర్పాస్ ఆల్ అండర్స్టాండింగ్, shall keep your hearts and mind through Christ Jesus అనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్, బట్ ఇంకో మాట అంటాడు. ఏమంటున్నాడు, దేవుడిచ్చు ఆ పీస్ అంట సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను ఒకవేళ ఇందా చెప్పాను చూడండి, అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఇంక్లూడింగ్ ద ప్రెగ్నెన్సీ పెయిన్స్ కూడా అనుభవించగలిగిన యంత్రాలు మన దగ్గర ఉన్నాయి, కానీ దేవుడి యొక్క ఇచ్చు ఆ యొక్క సమాధానం, నెమ్మది, ఆ పీస్ ని ఎక్స్పీరియన్స్ చేయగలిగిన యంత్రం ఎక్కడుందో తెలుసా, మనలో ఉంది. ఏదో చెప్పిన బాధ మనలో ఉంది, దుఃఖం మనలో ఉంది, అలజడి మనలో ఉంది, కన్ఫ్యూజన్ మనలో ఉంది, అవిశ్వాసము మనలో ఉంది, అవివేకము మనలో ఉంది, దేవుడి నుంచి దూరం గెలిపే తత్వం మనలో ఉంది. సమస్త నాశనానికి దారి చేయగలిగిన సమస్తం ఎక్కడుందంట, గుండెలో, మన హార్ట్లో ఉందంట. ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ గుడ్. అందుకని దాని ఏమి ఉంటున్నాడంటే, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మనం ఆ పీస్ని పొందుకోవటానికి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి దీంట్లో. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, అది కంప్లీట్గా దీనికి ఆపోజిట్లో ఉంటుంది. ఏది, 2వ తిమోతికి రాసిన మాటలకి ఆపోజిట్గా ఉంటుంది. ఓ చెంప చూపించమంటే 2 చెంప ఒకలకొట్టం కాదు, అండ్ ఇంకొకటి గుద్దేస్తారు అక్కడ అందరు జనాలు. ఇంకో చెంప చూపించాలంటున్నాడు దేవుడు వాక్యం. 1 మైలు రమ్మంటే ఇంకో 2 మైలు వెళ్ళాలంట. మన ఒంటి మీద ఉన్న ఒక ఒక డ్రెస్ పీస్ అడిగితే 2ది కూడా తీసి ఇచ్చేయాలంటున్నాడు దేవుడు. మనం ఎట్లా ఉంటున్నాం, అడిగింది కాకుండా ఆడు 100 కూడా పీకిస్తున్న పరిస్థితిలో ఉంటున్నాం. హౌ మచ్ ఐ హ్యావ్, హౌ మచ్ మోర్ ఐ కెన్ గెయిన్. ఈ 2 ఫార్ములాల మధ్య జీవితం నడిచిపోతుంది. హౌ మచ్ ఐ హ్యావ్, హౌ మచ్ మోర్ ఐ కెన్ గెయిన్. ఒకవేళ ఎవరన్నా టెక్నికలీ స్ట్రాంగ్ ఉండి ప్రయత్నించి పీస్ కనుగొనాలనుకున్నారు అనుకోండి,
దానికి యంత్రం అక్కర్లేదు, ప్రాణం పోతే సరిపోతుంది. ఏం తెలుసా, ఒక్కసారి ఈ శరీరాన్ని కానీ ఆత్మ విడిచిపెట్టింది అనుకోండి, నేత్రాశ, శరీరాశ, జీవము ఏముండవు. కానీ రక్షణ ఉండదు. కనుగొనొచ్చు, పీస్ కనుగొనొచ్చు మనం. ఎలా తెలుసా, ఈ శరీరాన్ని ఈ ఆత్మ విడిచిపెట్టారు. కానీ ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టక ముందరే యేసు ప్రభు చేసిన త్యాగము నా కొరకే అని నమ్మి విశ్వసించి జీవించి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయనే నా సొంత రక్షకుడు అని అంగీకరించిన తర్వాత మాత్రమే మన శరీరం నుంచి మన ఆత్మ విడిపోవాలి. అది జరగకుండా మనం పీస్ కనుగొనలేం. ఇది అడగకపోతే మనకు రక్షణ రాదు. అందువలన దేవుడి యొక్క కృపను బట్టి మనకు వాక్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన. వాక్యం మన చేతిలో పట్టు తిరగలుగుతున్నాం. ఈ రోజున ఎన్ని లక్షల సార్లు ఈ యొక్క గ్రంథాన్ని తగలబెట్టారు తెలుసా, నాశనం చేశారు తెలుసా, చింపేశారు తెలుసా, ప్రింటింగ్ చేసిన చేతులు లెక్కేసారు తెలుసా. ఎంత డిస్ట్రక్షన్, వార్ వాజ్ బిహైండ్ దిస్ వన్ స్మాల్ బుక్. This is the one which changes all our understanding. Amen. And make us to lean and trust God in every circumstance. Amen. ప్రభువా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు యేసయ్యా. నీ పాద సన్నిధిలో ప్రభువా మా కుటుంబాన్ని, నా సంఘాన్ని అయినా తండ్రి మీరు ప్రేమించి నేను ప్రభువా మీరు దీవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. మరి ఈ లోక సంబంధమైన జీవితాల్లో అంత్య దినాలలో ఎటువంటి వారు ఉంటారని మీ వాక్యం చెబుతూనే నాయన ప్రభువా మా కొరకు ఒక వాక్యాన్ని పెట్టున్నారు. అందులో ఈ గాడ్లీనెస్ని ఒక క్యారెక్టర్గా తీసుకుని ఉండకుండా ప్రభువా దానినే మా నిజమైన స్వరూపముగా మార్చుకోవటానికి, అది నాయన ప్రభువా మా యొక్క బుద్ధి స్వబుద్ధిగా మార్చుకోవటానికి నీ వాక్యాన్ని మా పైన కృమ్మరించిన నీ ఆత్మతో నడిపించమని మిమ్మల్ని బతిమాలి వేడుకుంటున్నాను. మీ కృప, మీ కనికరాన్ని నిరంతరం మమ్మల్ని విడిపోకుండా నీ ఆత్మను మమ్మల్ని నడిపించమని, సిలువలో నాయన ప్రభువా నీ కుమారుడు చేసిన ఆ త్యాగాన్ని, కార్చిన రక్తాన్ని బట్టి నాయన ప్రభువా మాకు నిత్య జీవాన్ని మీరు అందించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.